హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఒక అదిరిపే శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, కొత్త పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అప్కమింగ్ స్కీమ్స్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు ఒక అదిరిపే శుభవార్త అండి. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు 5 కేజీల బియ్యం ఒక్కొక్క సభ్యుడికి, అదేవిధంగా చక్కెర అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఆ కార్యక్రమం అనేది ఆల్రెడీ రేషన్ దుకాణాల ద్వారా ప్రారంభం కావడం జరిగింది. సో ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉన్నారో వారు వెంటనే రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ సరుకులు అనేవి తీసుకోండి. సో ఓకేనా, 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ యొక్క నిత్యావసర సరుకులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక అదిరిపోయే శుభవార్త అండి. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 2 విడతల్లో 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 3 విడతల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 14,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 2 విడతల్లో 10,000 రూపాయలు విడుదల చేయడం జరిగిందండి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు అనేవి ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించడం జరిగిందండి, ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల చేస్తామని అయితే. సో కాబట్టి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి సో ఇప్పుడు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు కూడా ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, 4,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా 21 విడతల్లో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇప్పుడు 22వ విడత నిధులు ఈ నెలలో విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. 3వ వారం లేదా 4వ వారంలో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 6,000 రూపాయల వరకు బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 2,000 రూపాయలు డైరెక్ట్గా డీపీటీ రూపంలో వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పీఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ నిధులను మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి అంటే సమాచారం అండి. ఈకేవైసీ పూర్తి చేయించుకొని ఉన్న రైతులకు మాత్రమే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఈ యొక్క నిధులు అనేవి జమ అవుతాయి అంటే సమాచారం. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి సీడింగ్ అనేది చేయించుకొని ఉండాలి అంటే సమాచారం అండి. అదేవిధంగా ఎన్పిసి అనేది కూడా యాక్టివ్ చేసుకొని ఉండాలి అంటే సమాచారం. మీరు ఈ రూల్స్ పాటిస్తేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, వెంటనే ఇవైతే మీరు పాటించండి. ఈ కేవైసీ అనేది తప్పనిసరి చేయించుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి కౌన్సిలింగ్ పరీక్షలు అనేవి ఈ నెలలో కూడా జరిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆల్రెడీ ఒక 2 మంత్స్ నుంచి అయితే ఈ కౌన్సిలింగ్ పరీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఎవరికైతే ఇంకా కౌన్సిలింగ్ పరీక్షలు అనేవి జరగలేదో సో వారికి షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగిందండి. మీ యొక్క మెయిల్కి మీకు ఏ తేదీన షెడ్యూల్ అనేది ప్రకటించారు, మీరు ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అనేటువంటి సమాచారం అయితే మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ని మీరు చూసుకొని
మీకు ఏ గ్రామ వార్డు సచివాలయం కేటాయించారు అక్కడికి వెళ్ళి అయితే మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఈ నెలలో కూడా కౌశలం పరీక్షలు అనేవి జరిగే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. కౌశలం పరీక్షలు నిర్వహించిన తర్వాత మీరు కనుక ఎగ్జామ్ కంప్లీట్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా సరే కౌశలం పరీక్షలకు సంబంధించి మెయిల్ కనుక వచ్చినట్లయితే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. మార్చి 1వ తేదీ ఆదివారం రావడం జరుగుతుందండి. మార్చి 1వ తేదీ ఆదివారం రావడంతో ఆ రోజున గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి అదేవిధంగా అధికారులకు సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజున పింఛన్లు అనేవి పంపిణీ నిలుపుదల చేసినట్లయితే సమాచారం అండి. దానికి అనుగుణంగా ఒకరోజు ముందే అంటే ఫిబ్రవరి 28వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చి నెల పింఛన్లు ఫిబ్రవరి 28వ తేదీని పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. తిరిగి మార్చి 2వ తేదీ అంటే సోమవారం రోజు యథావిధిగా 2వ రోజు కింద ఈ యొక్క పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పంపిణీ చేసే తేదీన ఆ రోజున ఆదివారం కనుక వచ్చినట్లయితే లేదా సెలవు దినం కనుక వచ్చినట్లయితే ఆ నెల పింఛన్లు ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో అదేవిధంగా ఇప్పుడు కూడా మార్చి 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లు ఫిబ్రవరి 28వ తేదీన పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. సో పింఛన్ లబ్ధిదారులకైతే ఇది ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఈ యొక్క పథకాలు అనేవి అమలు కాబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి. సో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.